శ్రీమాత్రే నమః. విద్యార్థులకి ఉపయోగపడే ఒక శ్లోకము. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. సౌందర్యలహరిలో చెప్పబడ్డ అత్యంత విశేషమైన శ్లోకం ఇది. ఏంటయా అంటే అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరి. అవిద్య అనే దాన్ని శంకర భగవత్పాదులు ఇక్కడ మనకి చీకటితో పోలుస్తున్నారు. అవిద్య అనే చీకటిలో అమలు కొన్న వాళ్ళకి, ఎందుకంటే విద్య లేకపోతే, విద్య అంటే తెలియడం, ఏ విషయం గురించి అయినా మనం తెలుసుకోవడం, చదవడం. తెలియలేదనుకోండి అది చీకటే, జ్ఞానమే జ్యోతి. అలా అవిద్య అనే చీకటిలో ఉన్నవారికి అమ్మవారు ద్వీపనగరి, మొత్తం చీకటిగా ఉన్న నగరంలో మీరుంటే ఒక లైట్ హౌస్ కనిపిస్తే మీకు అదే దిక్కు, అది మీకు దారి చూపిస్తుంది కూడా. అటువంటి ద్వీపనగరి అమ్మవారు అని చెప్తున్నారు. జడానాం చైతన్య స్తబకమకరంద శృతిఝరీ. జడుడు అంటే ఎవడయా అంటే ఎటువంటి కదలిక లేనివాడు. ఇందాక అవిద్య అని తెలుసుకుందాం, చదవలేని స్థితి, చదువు లేని స్థితి. ఆ స్థితిలో చదివిన అమ్మవారు చూపిస్తే చదివినా కానీ సరే దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాడు, కదలిక లేదు. ఎక్కడున్నాడు అక్కడే ఉన్నాడు జీవితంలో అంతా చదివినా. అటువంటి వాడికి కదలికని తెప్పించే చప్పుడు అమ్మవారు. జడానాం చైతన్య స్తబకమకరంద శృతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా. దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వాళ్ళకి చింతామణి గుణనిక అంటే దారిద్ర్యము అంటే లేకపోవడము, మనకు కావాల్సింది లేకపోవడం, మనకు అనుకున్నది లేకపోవడం, అదే దారిద్ర్యం, వేరేదేది లేదు. అటువంటి దారిద్ర్యం ఉన్న వాళ్ళకి చింతామణి గుణనిక అన్నారు. చింతామణి అంటే ఏది చింతిస్తే అది ఇచ్చేమణి, అడగనక్కర్లా. మాకు అది కావాలి ఇది కావాలని అడిగితే ఇవ్వడం ఒక లెక్కేమో. చింతన అంటే లోపల అనుకుంటే చాలు మనకు కావాల్సింది ఇచ్చే అంతటి శక్తివంతమైన స్వరూపమే చింతామణిది. అటువంటి చింతామణి గుణాలు కలిగిందంట అమ్మవారి పాదాలు. చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం. ఇక పుట్టి ఈ సంసారంలో మిగతా వాటన్నిటిలో పడి కొట్టుకుపోతున్న వాళ్ళని నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. వరాహమూర్తి ఏ విధంగా అయితే సముద్రంలో మునిగిపోయిన భూమిని గర్భోదకంలో అనొచ్చేమో. మళ్ళీ సముద్రంలో అంటే ఈ ఆలోచనలు వస్తాయి మన వాళ్ళకి, భూమి మీద సముద్రం ఉంది కదా, భూమి ఎక్కడ మునిగింది అని లేదు. రకరకాలు ఉన్నాయి, గర్భోదకాలు అని చెప్పి, సముద్రోదకాలు, వీటికి వేరే వివరణ తర్వాత చూద్దాం. సరే, నీళ్లలో మునిగి ఉన్న భూమిని పైకి లేపిన వరాహమూర్తి ఏ రకంగా అయితే పనిచేశాడో, ఈ ప్రపంచంలో ఉన్న లౌకిక విషయాల్లో పడిపోయి జ్ఞాన మార్గంలో వెళ్ళాలి అనుకుంటే గనక వాళ్ళని జ్ఞాన మార్గంలోకి లేపి నిలబెట్టగలిగిన స్థితి కూడా అమ్మవారికి ఉన్నది. అమ్మవారే చేయగలరు అని సౌందర్యలహరిలో చెప్తున్నారు. వరాహస్య భవతి అంటే ఈ ఒక్క శ్లోకం పారాయణ ద్వారా ఏవేవి పొందవచ్చు? అవిద్యానాం అంతః తిమిరమిహిర ద్వీపనగరి. అవిద్య, విద్య రాని వారు ఈ శ్లోక పారాయణ ద్వారా విద్యని పొందవచ్చు. జడానాం చైతన్య స్తబకమకరంద శృతిఝరీ. నేర్చుకున్నాం కానీ జడుడుగా ఉన్నాం, అంటే ఇంట్లోనే ఉంటున్నాం, బయటికి వెళ్ళలేకపోతున్నాం, పని చేయలేకపోతున్నాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు, తెలియట్లేదు. అంటే మీ దగ్గర విద్య ఉంది కానీ దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది మాత్రం మనకి తెలియట్లేదు. మన దగ్గర సామాగ్రి ఉంది, ఎలా వాడాలో తెలియట్లేదు ఒక రకంగా. అటువంటి సమయంలో ఆ శక్తిని మనకి ప్రసాదించే స్వరూపం కూడా అమ్మవారే. అలాగే ఒకానొక సమయంలో అన్నిటి మీద విరక్తి వస్తుంది, ఇవి చేస్తూనే ఆధ్యాత్మిక చింతన వైపు కూడా బ్రెయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. అది కూడా అమ్మవారు ప్రసాదించగలరు. ఇది చేస్తూనే అది కూడా మనం పొందవచ్చు. అంతర్శక్తివంతమైంది శ్లోకము. ఆ శ్లోకాన్ని సౌందర్యలహరిలో చెప్పడం జరిగినది. ఈ శ్లోకాన్ని కనీసం రోజుకి 108 సార్లు పారాయణ ద్వారా ఫలితాన్ని పొందవచ్చు. సహస్రం అంటే 1000 సార్లు చేస్తే ఇంకా ఉత్తమము. కష్టమైందేం కాదు, 4 లైన్లు 10 సార్లు చదివితే 11వ సారికి నోటికి వచ్చేస్తుంది. కాబట్టి అవసరం ఉన్నవారు అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరు. శుభం భవతు.